సబ్జెక్ట్లో మళ్ళీ వద్దాం. ఉమ్మడి సుజాత గారి దాని దగ్గరికి మీద వెళ్దాం. మాట్లాడుతా ఉన్నారు. రఫీ గారిని మ్యూట్ చేయండి. ఇలాంటి సుజాత సర్వేలు గారి ఎవరికి పోయినాయి? సుజాత గారు ఓ 50 వచ్చినాయి. సుజాత గారు, సో ఇదండి, మీరు అసెంబ్లీకి వెళ్ళరు, వాళ్ళు పాస్ కారు. భలే ఉందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం. వెళ్ళాల్సిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు. 11, 10, 9 కాదు, ఒక్కళ్ళున్నా వెళ్ళి మాట్లాడాలి. ఇంద్రజిత్ గుప్తా గారని ఒక ఆయన ఉండేవారు, సిపిఐ వృద్ధనేత. ఒక్కడు పార్లమెంట్ని గడగడలాంటిచాడు, గుర్తుందా? మనకు 11 మంది ఉన్నారు, మనం చేయలేమా అది? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆడతారండి. మీరు ఆడే ఆట వేరుంటది, మేము ఆడే ఆట వేరుంటది. ఇప్పుడు నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజలకి ఎంత మంచి చేశామనేది ముఖ్యం. ఇక్కడ ఎవరు ఎలా ఆడినా ఆట అనేది ముందుగా ప్రజల్ని మెప్పించడం అనేది అల్టిమేట్ గా అందరం చేయవలసిన పని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు రావట్లేదు అని చెప్తున్నారు. అసలు ఆయనకు వచ్చినాయా అంట. మొట్టమొదటగా ప్రవేశపెట్టినటువంటి మెగా డిఎస్సి ఇంతవరకు అమలు చేశారండి. 10 నెలల కాలం అయింది. ఆయన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి దాని మీద చేశారా? సరే, ఈ రోజు ఆయన సూపర్ 6 అనేటువంటి దాని మీద డబ్బులు లేవని చెప్పేసి ఈ రోజు నాకు డబ్బులు ఎవరు నన్ను చూసి డబ్బులు ఇస్తారని చెప్పి అడుగుతున్నారే. మరి అది తెలుసుకోకుండానే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు హామీ ఎందుకు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నవరత్నాలకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుని ప్రభుత్వం భరించడానికి చాలా కష్టంగా ఉంది, కేంద్రం నుంచి నిధులు ఇంతవరకు తీసుకొస్తున్నాము, లిక్కర్ నుంచి ఆదాయం ఎంత వస్తుంది సంవత్సరానికి, అదే విధంగా ఇసుక నుంచి గవర్నమెంట్ కి ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటి లెక్కలు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇంత మిగులుతుంది కాబట్టి ఇంత సంక్షేమం మేము చేయగలుగుతున్నాము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా విత్ డేటా తోటి చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. అదే మరి చంద్రబాబు నాయుడు గారు మరి నేను చేయగలను, నేను సంపదలు సృష్టించగలను, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి ఈ రోజు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి తెల్లారేపాటికే ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటే భయమేస్తా ఉంది. అప్పు నన్ను ఏం చూసి ఇస్తారు? నాకు అప్పు ఏం చూసి ఇవ్వకపోతే మీరు హామీలు ఎందుకు ఇచ్చారు? మీరు ప్రజల్ని ఎందుకు మభ్య పెట్టారు? ఒకటి, వాసుదేవన్ గారు, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. ఈ రోజు చెప్పిన పుస్తకాల కొద్దీ మేనిఫెస్టో వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ 6 కి మాత్రమే పరిమితమయ్యేటట్లుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినటువంటి సూపర్ 6 కూడా కాలర్ పట్టుకొని నన్ను అడగండి అన్నటువంటి లోకేష్ గారిని ఈ రోజు ప్రజలు నిజంగానే కాలర్ పట్టుకొని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు చేయవలసినటువంటి హామీలు చెయ్యకపోగా ఇప్పుడు వచ్చేసి ప్రజల్ని మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చూసి రాష్ట్రానికి ఏం చూసి అప్పులు ఇస్తారు? మరి ఏం చూసి 10 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు రెగ్యులర్ గా చెప్పేదే సుజాత గారు కొంచెం ఓపిక. మీరు రెగ్యులర్ గా చెప్పేది నేనేది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు పరీక్ష రాశారు, తప్పారు. మీరు అసలు పరీక్ష పేపరే మాకు నచ్చలేదని బాయ్కాట్ చేసి వస్తున్నారు కదా. అసెంబ్లీలోకి వెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినా, అదే విధంగా అసెంబ్లీకి వెళ్ళినా గానీ వీళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారని నిన్న అనంతపురంలో మనం చూసాం. మీరు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ ఎక్కడైనా విండ్ షీల్డ్ ఇరిగిందా చెప్పండి? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు కదా, వెళ్ళి విధ్వంసం చేయలేదు కదా. హెలికాప్టర్ దగ్గరికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళలేదు, విధ్వంసం సృష్టించలేదు. కొన్ని కార్యకర్తలు కొట్టి పోలీసుల్ని కొట్టినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి? ఇలాంటి ఘటనలు వైసీపీ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో జరిగినాయా చెప్పండి? ఆడవాళ్ళని పిలిచి సంక్రాంతి రోజు గాని పండగ పూట గాని ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకి చీరలు ఇస్తాము, వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్పి నజరానాలు ఇస్తామని తొక్కిసలాటకి కారణమై అక్కడ 11 మంది మహిళలు చనిపోవడానికి కారణం జరిగింది